ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఏలూరు జిల్లా ఏలూరు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,38,807 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇది రాజకీయ ఉద్దండులు గల ప్రాంతం. అందుకే ఇక్కడి రాజకీయం ఎప్పుడూ ఉత్కంఠ రేపుతూనే ఉంటుంది. ఎన్నికలు వచ్చేదాకా పోటీ చేసే అభ్యర్థులు ఎవరో, ఏ పార్టీ నుంచి ఎవరెవరు బరిలో దిగుతారో అంచనా వేయడం చాలా కష్టం. ఈ క్రమంలో గత ఎన్నికల విషయాల్ని ఒకసారి పరిశీలిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, పీఆర్పీ అభ్యర్థి బడేటి కోట రామారావు మరియు టీడీపీ అభ్యర్థి అంబికా కృష్ణలపై పోటీ చేసి 13,682 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి బడేటి కోట రామారావు వైసీపీ అభ్యర్థి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ పై పోటీ చేసి 24,603 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, టీడీపీ అభ్యర్థి బడేటి కోట రామారావు మరియు జేఎస్పీ అభ్యర్థి అప్పలనాయుడు రెడ్డిలపై పోటీ చేసి 4,072 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ మరియు సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.